వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి నారాయణరెడ్డి, లీజర్ సెక్రటరీ సోమేశ్లు, సుచిత్ర సీనియర్ న్యాయవాదులు ఎం నాగిరెడ్డి, జేకే చారి, కె శ్రీనివాసులు, ఎస్ శివప్రసాద్, ఎస్ శివరామకృష్ణ, అడ్వకేట్ కరీముల్లా, అడ్వకేట్ మహబూబా బాషా వీరందరూ మాట్లాడుతూ తరాలుగా అనుభవిస్తున్న భూములను సైతం కోల్పోయే పరిస్థితి చట్టం ద్వారా నెలకొందని అన్నారు. ఆస్తుల రక్షణ న్యాయ విభాగం నుండి తప్పించి అధికారులకు అప్పగించడం దుర్మార్గమని వాపోయారు. ప్రొద్దుటూరు జిల్లా కోర్టు పరిధిలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం బార్స్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన తెలియజేశారు. భూ కబ్జాదారులకు ఈ చట్టం వెసులుబాటు కల్పించేలా ఉందని పలువురు అడ్వకేట్స్ ప్రసంగించారు. మైదుకూరు తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 4 రోడ్ల సర్కిల్లో మానవహారం చేసి మా యొక్క నిరసనలు తెలియజేసినాము. అదేవిధంగా ఈ ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్న న్యాయ వ్యవస్థను పక్కన పెట్టేసి ఈరోజు రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం చాలా బాధాకరమైన విషయము. రెవెన్యూ వ్యవస్థ అనేది కొంత లీగల్ నాలెడ్జ్ లేదు. రెవెన్యూ వ్యవస్థకు ఇవ్వడం అనేది రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టినంత విధానము. అదేవిధంగా ఈ యొక్క న్యాయ వ్యవస్థను తప్పించి ఈ రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం అనేది చాలా దందాకు గురి చేస్తుందని మరి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ యొక్క భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈరోజు మైదుకూరులో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం అడ్వకేట్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఐకమత్యంగా కలిసి మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 చట్టానికి వ్యతిరేకంగా అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మైదుకూరు బార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లాయర్లందరూ మన కోర్టు నుంచి కోర్టు వద్ద నుంచి ఇక్కడి వరకు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిరసన తెలుపుతూ అదేవిధంగా మైదుకూరు సెంటర్లో మానవహారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు తీవ్రమైనటువంటి హక్కుల ఉల్లంఘన జరగబోతుందని ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ చట్టంలో ఉండేటువంటి చట్టాలు రైతులకు, స్థిరాస్తి కలిగినటువంటి యజమానులకు తీవ్ర విఘాతం, తీవ్రంగా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు, రెవెన్యూ అంటే జ్యుడిషియరీ వ్యవస్థను పక్కన పెట్టి రెవెన్యూ వ్యవస్థలో మండల తహసీల్దార్లను అదేవిధంగా జాయింట్ కలెక్టర్లకు విశేషమైనటువంటి హక్కులు ఇస్తూ అధికారాలు ఇస్తూ చేయడం వలన ఈ అధికారులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఈ సామాన్య ప్రజల ఆస్తులకు భంగం కలిగించే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఈ చట్టం వల్ల తెలుస్తుంది. కాబట్టి ప్రజా వ్యతిరేకమైన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలని అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర పాలకులు, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అడ్వకేట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయవలసిందిగా అడ్వకేట్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అవుతుంది. అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేని ఈ చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని, తద్వారా ప్రజల స్థిరాస్తి హక్కులు కోల్పోకుండా కాపాడే ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర పాలకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత అధ్యక్షుడికి నమస్కారం. ఈరోజు మైదుకూరు బార్ అసోసియేషన్ తరఫున బార్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి గారు మాట్లాడుతున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు బార్ అసోసియేషను, జమ్మలమడుగు బార్ అసోసియేషను, కమలాపురం బార్ అసోసియేషను, మైదుకూరు బార్ అసోసియేషన్ అందరూ కలిసి ఈ దినము ర్యాలీగా మైదుకూరు కోర్టు నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా కోర్టు వారు చేయని కేసుల్లో ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడం జరిగింది. లీగల్గా అంత నాలెడ్జ్ చేయని వాళ్ళు, లీగల్ నాలెడ్జ్ లేని వాళ్లకు ఈ చట్టం అప్పచెప్పడం. సార్
నమస్తే సార్. We want justice. We want justice. మాకు ప్రజల ఆస్తులే ర్యాలీ చేస్తున్నారేమో, వాళ్ళ యొక్క హక్కుల కోసం చేస్తున్నారనేమో అని ప్రజలు అనుకోవచ్చు. కానీ నేను ప్రజలకు అందరికీ విన్నవించేది ఒకటే, మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం అనేది మా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలని. అటువంటి చట్టాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. మన హక్కుల మీద మనకే హక్కు లేకుండా, మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా చేయడానికి వచ్చే చట్టాన్ని మనం అందరం కూడా నిలవరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఒక ఈ కడప జిల్లాలోనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు న్యాయవాదులందరూ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని చట్టాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. జీవో 512ను వెంటనే రద్దు చేయాలని కూడా ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాతో పాటు కూడా కలిసి వస్తే మనం ఈ చట్టాన్ని త్వరితగతంగా రద్దు చేసే అవకాశం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. మనం తినక కష్టపడి మనం సంపాదించుకున్న ఆస్తి మీద మనకు హక్కు లేకుండా ఎవరైనా కబ్జా చేస్తే కబ్జాదారులకు వరంగా మారే ఈ చట్టాన్ని మనం వెంటనే రద్దు చేయవలసినదిగా మేము కోరుతున్నాం. కాబట్టి ఇది ప్రజలకు చాలా వ్యతిరేకమైన చట్టం. ప్రజలు తమ ఆస్తుల మీద హక్కును కోల్పోయేదానికి అవకాశం ఉండే చట్టం కాబట్టి ప్రజలకు అండగా ఉండాలని, ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం, దీని వలన మనకు ఎటువంటి నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని కూడా మనం భరించకుండా మనం అందరము కూడా మన న్యాయవాదులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా రావాలనేది కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మేము కాదు చేయాల్సింది, ప్రజలు మీరు చేయాలి. మీరు చేస్తే మేము అండగా నిలబడాలి. అలాంటిది మేమే ముందుకు వచ్చి ఈ రోజు ర్యాలీలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అధికారులను నిలదీస్తున్నాం. కానీ ప్రజలు వాళ్ళు ఎవరో చేస్తున్నారులే మాకేమి అనేది ధోరణిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. ప్రజలు బయటికి రండి, మీ హక్కులను మీరు కాపాడుకోండి, మీ ఆస్తులను మీరు కాపాడుకోండి. ఎవరైనా సరే మీ ఆస్తులను కబ్జా చేయకుండా చూడండి. ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళు ఆ కబ్జాలకు వాళ్ళ చట్టబద్ధత కల్పించే విధంగా ఈ రోజు ఈ భూ హక్కు చట్టం ఉందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఏ నాయకుడు చెప్తే వాళ్ళు చెప్పిందే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అవసరం సెక్రటరీలు ఉంటాయి. కోర్టు వాళ్ళను రాజకీయ నాయకులు చెల్లిస్తున్నారు కాబట్టి ఈ నల్ల చట్టాలు ప్రతి ఒక్కరు వ్యతిరేకించండి. మీ అందరి కోసమే మా న్యాయవాదులంతా ఈ రోజు మీ మానవహారం చేస్తున్నారు. గమనించి అందరూ కూడా ఈ చట్టాలను రద్దు చేసేదాన్ని మీ తోడ్పాటు అందించి మీ నిరసన చెప్పండి. ఖచ్చితంగా నల్ల చట్టాలు చేసే ఈ ప్రభుత్వాలకు నిరోధకాలు ఇచ్చి వీళ్ళను
ఒకరికొకరు చేతులు పట్టుకుంటూ న్యాయవాదులందరూ మానవహారంగా నిలబడాలి. అట్లా అవలా